శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ తదియ శుక్రవారం సాయంకాలం సంధ్యా సమయానికి చంద్రోదయ సమయానికి చతుర్థి వచ్చింది కాబట్టి ఈరోజు సంకష్టహర చతుర్థిగా గణపతిని పూజించుకోవటము, చంద్రునికి అర్ఘ్యప్రదానం చేయటము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుని కష్టములన్నిటి నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉన్నటువంటి రోజు. అలాగే ఈ తదీనాడు గౌరీ ఉద్భవించింది. గౌరీ జనన తిథి ఈ రోజున. బ్రహ్మదేవుడు వివిధ రీతులుగా సృష్టిని పెరగాలి అని చెప్పి ఆశించాడు. తాను సృష్టికర్త కాబట్టి అనేక రకాల ఆ సృష్టిని పెంచుదామని చెప్పి అనుకున్నాడు. కానీ ఆశించినట్లుగా సృష్టి పెరగలేదు. దానివల్ల ఆయనకి చాలా కోపం వచ్చింది. అటువంటి కోపము నుండి పుట్టినటువంటి వాడే రుద్రుడు. తదాస్య కోపాత్ సంజజ్ఞే సచ రుద్ర ప్రతాపవాన్. ఆ ప్రజాపతి యొక్క సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుని యొక్క కోపం నుండి పుట్టినటువంటి వాడే ప్రతాపవంతుడైనటువంటి రుద్రుడు. రోదనాత్ తస్య రుద్రత్వం సంజాతం పరమేష్ఠినః. అతనికి రుద్రుడు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అనంటే పుట్టంగానే ఆ బ్రహ్మదేవుని యొక్క క్రోధము నుంచి పుట్టంగానే రోదనం చేశాట. అందువల్ల రోదనాద్ రుద్ర అని చెప్పి అతడికి రుద్రుడు అని చెప్పి పేరు వచ్చింది. ఈ రుద్రుడి ద్వారా సృష్టి కార్యాన్ని కొనసాగింపజేయాలి అని అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అందుకోసమని తన నుంచి ఒక కన్యని సృష్టి చేశాడు ఆ రుద్రునికి ఇవ్వటం కోసమని. తస్య బ్రహ్మా శుభాం కన్యాం భార్యాయై మూర్తి సంభవాం గౌరీనామ్నీం స్వయం దేవీం భారతీం తాం దదౌ పితా. ఆమె పేరు గౌరీ అని చెప్పి నామకరణం చేసి ఆమెని రుద్రునకు ఇచ్చాడు సృష్టి కార్యం నెరవేర్చమని చెప్పి. బ్రహ్మదేవుడు తన ఆశయం ప్రకారము రుద్రుని గౌరిని వాళ్ళిద్దరినీ కూడా దంపతుల్ని చేసి వాళ్ళ ద్వారా సంతానం కలిగి సృష్టి పెరగాలి అని చెప్పి ఆశించాడు. కానీ రుద్రుడు దానికి సుముఖుడు కాలేదు. సుముఖుడు కాక నీటిలో మునిగిపోయాడు ఆయన. ఎందుకు మునిగాడు అనేది అందరికీ తెలియదు. కానీ ఆయన మునిగిన ఎందుకు అంటే తపస్సు కోసమని మునిగిపోయాడు. ఈ సృష్టి కార్యానికి ఆయన కూడా విముఖుడయ్యాడు. ఎప్పుడైతే రుద్రుడు నీట మునిగిపోయాడో బ్రహ్మదేవుడు మళ్ళీ గౌరిని తనలోకి తీసుకున్నాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడి నుంచి దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులు ఏర్పడటం జరిగింది. ఆ ప్రజాపతుల నుండి సృష్టి జరిగింది. ఆ దక్షుని భార్య వలన అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, మరుత్తులు, 7 మరుత్తులు, 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, ఇలా వీళ్ళందరూ కూడా ఉద్భవించడం జరిగింది. ఆ సందర్భంలో తనలోకి తీసుకున్నటువంటి ఆ గౌరిని కూడా బ్రహ్మదేవుడు దత్తతగా ఇచ్చాడు దక్ష ప్రజాపతికి. దక్ష ప్రజాపతి
కుమార్తెగానే మనం భావిస్తాం గౌరిని. ఆమె సతి. ఆమె బ్రహ్మదేవుని నుంచి దక్షునికి ఇవ్వబడ్డది. తత్ర దాక్షాయణి పుత్రాః సాచ దాక్షాయణీ దేవి పునర్భూత్వా నృపోత్తమ అని చెప్పి ఆ దాక్షాయణి దక్షుని కుమార్తెగా మళ్ళీ ఉద్భవించింది బ్రహ్మదేవుని నుంచి వచ్చినటువంటి గౌరి. అలా జరిగాక దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. ఆ యజ్ఞానికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మహనీయులు, మరీచ్యాదులు, ఋషులు అందరూ కూడా వచ్చారు. అద్భుతంగా వేదమంత్రాలని ఉచ్చరిస్తున్నారు, యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరమశివుడు ఆ జలాలలో ప్రవేశించినటువంటి పరమశివుడు 10 వర్ష సహస్రాణి తపస్తత్వా మహజ్జలే 10 వర్ష సహస్రాణి 10,000 సంవత్సరాలు ఆ జలంలో ఉండి తపస్సు చేసినటువంటి వాడై ప్రతిబుద్ధో యథా రుద్ర, అక్కడి నుంచి రుద్రుడు బయటికి వచ్చాడు తపస్సుని ముగించి. అలా బయటికి వచ్చేటప్పటికి వేదమంత్రాలు వినపడుతున్నాయి, యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దక్షుడు సంకల్పించినటువంటి యజ్ఞం చాలా అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళందరూ కూడా శబ్దాలు చేస్తూ ఉంటే ఆ శబ్దాలను విని ఈయనకి కోపం వచ్చింది. అసలు ఈ సృష్టి అంతా ఎవరు చేశారు? తాను జలాల్లోకి వెళ్ళేటప్పటికి ఈ సృష్టి అంతా లేదు. ఈ దక్ష ప్రజాపతి ఆయన ద్వారా ఏర్పడినటువంటి సృష్టి ఇదంతా లేదు కాబట్టి ఇదంతా ఎవరు చేశారు అని చెప్పి చాలా కోపంతో పరమశివుడు ఊగిపోయాడు. అతని చెవుల నుండి, ఆ కోపంతో ఉన్నటువంటి చెవుల నుండి నిప్పులు కక్కేటటువంటి బేతాళులు, భూత ప్రేత పూతన, కూష్మాండాదులు వీళ్ళందరూ కూడా రాక్షసీగణం, భయంకరమైనటువంటి శక్తులు ఇవన్నీ కూడా వచ్చాయి. కోపగించినటువంటి ఆ శివుని యొక్క మనస్సును ఎరిగి ఇవన్నీ కూడా ఆ యజ్ఞాన్ని నిర్వహించుకునేటటువంటి వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ కూడా సంహరించడం మొదలు పెడితే పరమశివుడు కూడా విజృంభించి వీళ్ళందరి మీద కూడా యుద్ధం చేస్తూ వాళ్ళందరినీ తన్నటము, కొట్టటము, ఈ విధంగా రుద్రుడు వాళ్ళ మీద విజృంభించాడు. ఆ పరిస్థితిలో విష్ణుమూర్తి రుద్రుని ఎదుర్కోవటం జరిగింది. వీళ్ళందరినీ రక్షించటం కోసమని దేవతలందరూ ప్రార్థించటం వల్ల విష్ణుమూర్తి ఆయుధాన్ని చేపూనాడు. ఇద్దరి మధ్య కూడా యుద్ధం జరిగింది. పరమశివుడు పాశుపతాస్త్రం ప్రయోగించాడు, శ్రీ మహావిష్ణువు నారాయణాస్త్రం ప్రయోగించాడు. అలా ఈ పాశుపతాస్త్రము, నారాయణాస్త్రము చాలా కాలము అవి పోరాడాయి ఒకరికొకళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో దానివల్ల లోకమంతా కూడా సంక్షోభం పొందుతున్నటువంటి కారణంగా బ్రహ్మదేవుడు వచ్చి హరిహరులనిద్దరినీ కూడా తమ తమ అస్త్రాలను ఉపసంహరించుకోమని చెప్పి ఆ 2 అస్త్రాలని ఉపసంహరింపజేశాడు బ్రహ్మదేవుడు. వాళ్ళిద్దరికీ కూడా సయోధ్యతను కూర్చాడు. ఆ తరువాత వీళ్ళందరినీ కూడా కోరాడు, మీరందరూ రుద్రుణ్ణి స్తుతించండి అని చెప్పి. బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవతలందరూ కూడా, అట్లాగే అక్కడ ఏర్పడినటువంటి మునులు, యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రుద్రుణ్ణి స్తుతించారు. దక్ష ప్రజాపతితో చెప్పాడు బ్రహ్మదేవుడు, నేను నీకు సమర్పించినటువంటి ఆ గౌరిని రుద్రునికిచ్చి వివాహం చేయమని చెప్పి. ఆ విధంగా ఈ గౌరిని, సతీదేవిని దక్ష ప్రజాపతి రుద్రునికిచ్చి అత్యంతము వైభవోపేతంగా వివాహం చేశాడు. సతాం జగ్రాహ విధివత్ రుద్ర పరమశోభనాం దక్షస్య చ ప్రియం కుర్వన్ బహుమాన పురస్సరం. అలా దక్ష ప్రజాపతి ఇవ్వగా సతాం జగ్రాహ, ఆమెను స్వీకరించాడు. విధివత్ రుద్ర పరమశోభనాం, శోభనశీల అయినటువంటి ఆ గౌరిని స్వీకరించాడు, సతీదేవిని స్వీకరించాడు. దక్ష ప్రజాపతికి ఆనందం కలిగించాడు. బహుమాన పురస్సరం, ఆయన యొక్క గౌరవాలతో సహా ఈమెని స్వీకరించాడు. ఆ విధంగా గౌరీమాతని, సతీదేవిని
పరమశివుడు స్వీకరించడం జరిగింది. రుద్రుడు భూతగణాలతో పాటు వీళ్ళందరూ కూడా కైలాసానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఆ సందర్భంలో దదౌ రుద్రస్య నిలయం కైలాసం సుర సన్నిధౌ, వాళ్ళ సన్నిధిలోనే కైలాసాన్ని శివునికి ఇచ్చాడు. అందరూ కూడా కైలాసానికి చేరారు అని చెప్పి ఈ రోజున ఆ గౌరీ పూజ చేయటం చాలా విశేషం. ఆమె జన్మించినటువంటి రోజు కాబట్టి ఆమెను పూజిస్తే ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. స్వస్తి.